బిగ్ బాస్ పెట్టరా. అరే అప్పుడు చూసిన బిగ్ బాస్ అన్నారా ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టేలా ఉన్నాడు. అరే బాబు ఎప్పుడు చూసిన ఫ్రీ ఫైర్ అయినారా ఫస్ట్ మ్యాచ్ చూడరా. అరే ఎప్పుడు చూసిన క్రికెటేనా. వచ్చాడంటే పెద్ద బిగ్ బాస్ పిచ్చోడు. వచ్చాడమ్మా పెద్ద క్రికెట్ పిచ్చోడు. అరే నాకు ఇప్పుడు నేను మ్యాచ్ చూస్తాను. నాకు ఇప్పుడు అరే నాకు ఇప్పుడు అన్న చూడను వీడు నన్ను క్రికెట్ చూడట్లేదు. చూడవు బిగ్ బాస్ అట్లా. రే ముందు మీరు ఇవ్వండి ఇది ఇవ్వండి. అసలే సీరియల్ వస్తుంటే సీరియల్ చూడాలి. మరేంద్ర బాబు ఇంకా వంటలక్క సీరియల్ స్టార్ట్ అయింది. ఇక వంట చేయకుండా వంటలక్క తీసిట్రా బాబు. ఇంద్ర బాబు చా. అరే బాబు ఇది చూడలేక ఏడుపుతో అల్లాడాలి. ఏడుపులు మీద ఏడుపులు. వింది పెట్టాలేమోరా. అరే మన కోసం ఎప్పుడైనా ఏడ్చిందారా. అరే మన కోసం ఇట్లా ఎందుకు ఏడ్చిట్రా. ఏంట్రా అమ్మ ఏడుస్తుంది? ఇంకేమంటే ఆ సీరియల్ నుంచి ఏడుస్తుంది. ఏంటమ్మా నువ్వు పాషకాలు సీరియల్ చూడద్దు అంటే నువ్వు టీవీలో పెట్టుకొని మరీ చూస్తున్నావు. రే నువ్వు అవతలికి వెళ్ళు. మా వంటలకు కష్టాలు నీకేం తెలుసు. నువ్వు వెళ్ళి బైబిల్ చదువుకోపో. వచ్చిందా పెద్ద భక్తి పడ్డా. అందరూ నాకన్నా ముందులే బాప్తిజం తీసుకున్నారు. ఎప్పుడు బాగుపడతారో ఏంటో. సరే నువ్వు వెళ్ళి బైబిల్ చదువుకోపో. ఎస్తేరమ్మా ఎస్తేరమ్మా మా ఎస్తేరమ్మా. అమ్మ పాస్టర్ గారు వచ్చారు. టైటిల్ ప్లీజ్. మా పాస్టర్ గారు వచ్చారు. అరే ఆ కూరగాయలు కొంచెం పెద్దగా చదవండి. నేను కూడా వింటాను. వందనాలమ్మా. ఏం చేస్తున్నారమ్మా. బైబిల్ చదువుతున్నాం పాస్టర్ గారు. బైబిల్ చదువుతున్న భాష. మీరేం చేస్తున్నారమ్మా. కూరగాయలు కట్ చేస్తున్నానండి. ఆదివారం కూడా మీరు రాలేదు కదా. ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. రండి ఈరోజు సమయానికి. సరే పాస్టర్ గారు. వస్తాం మాస్టర్ గారు. రండమ్మా మీరు కూడా. వస్తానండి తప్పకుండా. సరే బయలుదేరుతున్నామమ్మా. సరేనండి. మీ యాక్షన్కి ఆస్కార్ అవార్డులు కూడా ఇవ్వచ్చు. అమ్మ నేను ట్రైన్కి వెళ్తున్నాను.
చిన్న పాట పాడుచుండగా చేతులు ఉన్న వారందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని పరచవలసిందిగా కోరుతున్నాము. నా దేవుడు గొప్పవాడు, బలశాలి సూర్యుడు, నా దేవుడు చెయ్యనిది ఏమీ లేదు. నా దేవుడు గొప్పవాడు, బలశాలి సూర్యుడు, నా దేవుడు చెయ్యనిది ఏమీ లేదు. కొండలు ఆయనవే, నదులు ఆయనవే, నక్షత్రాలు ఆయన చేసినవే. కొండలు ఆయనవే, నదులు ఆయనవే, నక్షత్రాలు ఆయన చేసినవే. నా దేవుడు గొప్పవాడు, బలశాలి సూర్యుడు, నా దేవుడు చేయనిది ఏమీ లేదు. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, మానవ సృష్టి ఆయన చేసినదే. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, మానవ సృష్టి ఆయన చేసినదే. హల్లెలూయా. వాక్యం స్టార్ట్ చేసుకుందాం. అది ఏమైందో ఏమో, అది విషయం తాగిందో ఏమో, అసలే టెన్షన్గా ఉంది ఆ సీరియల్లో. నువ్వైనా చెప్పు, ఏమైంది ఆ సీరియల్లో? ఏమండి, నేను కూడా ప్రార్థన ఉందని ముందే వచ్చుకుంటాను. అయ్యో, ఆ ఒక్క బిడ్డ చూసి రావాల్సిందమ్మా. ఇంటి దగ్గర ఉన్నట్లు చర్చిలో అస్సలు ఉండరు. ఇంటి దగ్గర ఉన్నట్లు చర్చిలో అస్సలు చాలా వేరియేషన్ ఉంది. చాలా వేరియేషన్ ఉంది వాళ్ళలో. వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ముసలి బిల్లిలా మారుతూ ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నట్లు చర్చిలో అస్సలు ఉండరు. చర్చికి రాగానే ఎక్కలేని భక్తి వచ్చింది. యేసయ్య నేను నిన్ను వదిలిపెట్టనన్నట్లు చేస్తారు. ఇంటికాడ ఏముంటాయో సీరియల్, టీవీ, ఫోన్లు, ప్రార్థన అనేది గుర్తుకు రాదు. శనివారం రాత్రి గుర్తుకు వస్తుంది. ఆదివారం పొద్దున్నే వెతుకుతారు నా బైబిల్ ఎక్కడా అని. దాని దుమ్ము దులుపుతారు. ఇంకా దానికి ఉన్న బైబిల్కి ఉన్న దుమ్ము చాలామంది అలానే ఉన్నారు. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెబుతుంది అంటే వేషధారులు అని చెబుతుంది. ఇంతటితో వాక్యం ముగించబడింది. ఏంటమ్మా దిగులుగా కూర్చున్నావు? తర్వాత మాట్లాడతాం కానీ నిన్నటి సీరియల్ ఏమైంది? ఏంటంటే మీరు ఇప్పుడే పాస్టర్గా చెప్పారు కదా. అవునమ్మా, మన గురించి కదా వాక్యంలో కూడా చెప్పింది. నువ్వు ఇంకా మారలేదంటే నాకే సిగ్గుగా ఉంది. అవునమ్మా, ఈరోజు మన గురించే చెప్పింది. అవునమ్మా, నేను కూడా వాక్యం విన్నాక నాకు కూడా మారాలనిపించింది. మనం బాప్తిసం తీసుకున్న న్యూస్ అవుతుంది. పాస్టర్ గారు మనం ఆదివారం చర్చికి రాకపోతే ఇంటికి ఎందుకు వస్తారు? మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి అని నాకు ఇప్పుడు అర్థమైందండి. మనం కేవలం లోకంలో ఉన్న సుఖ సంతోషాల కోసం బ్రతుకుతున్నాం. ఏమో సీరియల్ కోసం, ఆ గొడవల కోసం, ఆ ప్రేమల కోసం తాకులాడుతున్నాం. కానీ పాస్టర్ గారు ఉచితంగా దేవుడి ప్రేమ గురించి మనకి బోధిస్తుంటే మనం ఏమాత్రం లెక్క చేయకుండా ఇలా వేషధారులుగా మారిపోతున్నాము అండి. అవునమ్మా, నేను కూడా వాక్యం విన్నాక నాకు మారాలనిపించింది.